సుప్రసాద్జీ, మనకు న్యూక్లియర్ అటాక్ చేయాలి అంటే కనుక మనకు భూమి మీద నుంచి ఫైర్ చేయడానికి, ఆకాశం నుంచి ఫైర్ చేయడానికి, సముద్రం మీద నుంచి ఫైర్ చేయడానికి, సముద్రం లోపల నుంచి ఫైర్ చేయడానికి, ఏ నుంచి ఎక్కడి నుంచి అయినా మనం ఫైర్ చేయగలిగినటువంటి ఒక శక్తి, క్షమత, మన కెపాసిటీ మనకు ఉండాలి. కెపాసిటీ ఉంది మనకు. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇటువంటి దేశాలకి ఈ శక్తి అంతా ఉన్నది. ఆ శక్తి లేకపోతే గనక మన దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నా కానీ కూడా మొదటి దాడిలోనే వాళ్ళు కనుక టార్గెట్ చేసి మన భూమి మీద ఉన్నటువంటి న్యూక్లియర్ అస్త్రాలన్నీ వాళ్ళు కనుక పేల్చేయగలిగితే మనం తర్వాత సెకండ్ స్ట్రైక్ అటాక్ అనేది మనం చేయలేకపోవచ్చు. మన దగ్గర కొట్టడానికి మన దగ్గర అవకాశమే లేకపోయినప్పుడు ఏం చేయగలం. కాబట్టి ఈ పరిస్థితులు రాకుండా దాన్ని న్యూక్లియర్ ట్రయేడ్ అని పిలుస్తారు. సారీ, ట్రయేడ్ కాదు, యాక్చువల్ క్వాడ్రైడ్ అని పిలవాలి. ఎందుకంటే ఈవెన్ సముద్రం లోపల నుంచి చూడకూడదు. కాబట్టి కలిగినటువంటి కెపాసిటీ మనకు కావాలి. న్యూక్లియర్ బాంబ్ అన్నది ఏదో మామూలు మన దీపావళి పటాకి లాంటిది కాదు. దానికి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. పొరపాటున ఎవరైనా దాన్ని ఫైర్ చేస్తే కానీ దానివల్ల విధ్వంసం విపరీతంగా ఉంటుంది. కాబట్టి దానికి చాలా పటిష్టంగా ఉంటాయి. కానీ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి నేతృత్వం ప్రస్తుతానికి ఢిల్లీలో కూర్చుంది. ఢిల్లీ మొత్తం నాశనం అయిపోతే కనుక నిర్ణయం ఎవరు చేస్తారు? కాబట్టి ఈ ప్రోటోకాల్స్ అన్ని ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ రష్యాలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర కొన్ని వేల సంఖ్యలో న్యూక్లియర్ బాంబ్స్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మనుషులు నిర్ణయం చేయకపోయినా కానీ కూడా అది మాస్కో, స్టాలిన్గ్రాడ్, మనకు ఇలా వాళ్ళ అంటే మన సెయింట్ పీటర్స్బర్గ్, వాళ్ళు ఏవేవి ఉన్నాయో పెద్ద పెద్ద ఊర్లో అన్నింటిలో కూడా సెన్సర్స్ పెట్టారు. ఆ సెన్సర్ లో న్యూక్లియర్ రేడియేషన్ ఒక స్థాయి దాటి వచ్చింది అంటే అక్కడ న్యూక్లియర్ కంటామినేషన్ ఎక్కువ అయింది అని తెలిస్తే కనుక ఈ అస్త్రాన్ని కూడాను యూరోప్, అమెరికాలో చాలా ఊర్ల మీద ఆల్రెడీ టార్గెట్ చేసి రెడీగా ఉంచారు. ఆ న్యూక్లియర్ ఆధారంగా అవి ఆటోమేటిక్ అవే ఫైర్ అవుతాయి. కాబట్టి నిర్ణయం లేకుండా కూడా ఫైర్ అవుతాయి. అటువంటి ప్రోటోకాల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. మన దగ్గర మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మన దగ్గర అటువంటి శక్తి కూడా ఉంది. అందుకనే మనం యొక్క అగ్ని 5 అన్నది, అగ్ని 6 అన్నది మన దగ్గర ఉండొచ్చు. మనం దాని గురించి చెప్పట్లేదు. ఇంటర్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ అంటారు. అంటే ఒక 5,000 కిలోమీటర్ల నుంచి 6,000 కిలోమీటర్ల వరకు మాత్రమే కొట్టగలిగినటువంటి కెపాసిటీ మాకు ఉంది అని చెప్తున్నాం ప్రపంచం. అగ్ని మనకు మన శత్రువులు ఎవరు? ఇటు పాకిస్తాను, అటు మనకు చైనా, మహా అంటే టర్కీ ఉండొచ్చు. ఈ 3 దేశాలు ఈ అగ్ని 5 తోటి మనం కవర్ చేయొచ్చు. కానీ అంతకంటే దూరం కొట్టాల్సి వచ్చేటువంటి అవసరం రావచ్చేమో ఫ్యూచర్ లో. కాబట్టి దానికి కావాల్సిన అగ్ని 6 ఇంతవరకు మనం అఫీషియల్ గా మన దగ్గర ఉంది అని చెప్పలేదు. రెండవది, మనం ఫైర్ చేసిన తర్వాత దీన్ని యాంటీ మిసైల్ బ్యాటరీ తోటి దాన్ని ఫెయిల్ చేస్తే పరిస్థితి ఏమవుతుంది? అది ఇంత కష్టపడి మనం అంత ఒక మిసైల్ ఆ దేశానికో, ఆ ఊరి మీదకో, బీజింగ్ మీదకో, ఎవరి మీదకో మనం పంపిస్తే వాళ్ళు దాన్ని షట్ డౌన్ చేశారంటే ఏమవుతుంది? మనం న్యూక్లియర్ అటాక్ చేసినా కానీ దానివల్ల ఫలితం ఉండకపోవచ్చు కదా. అందుకని దాంట్లో కొత్త టెక్నాలజీ మనం పెట్టుకున్నాం. దాంట్లో దాన్ని MIRV టెక్నాలజీ అంటారు. MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఆ పేర్లో మల్టిపుల్ అంటే చాలా అస్త్రాలు ఉంటాయి దాంట్లో. ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ అంటే ఒక అస్త్రం ఇంకో అస్త్రానికి సంబంధం లేకుండా సపరేట్ గా ఎక్కడ భిన్నమైనటువంటి టార్గెట్స్ కొట్టగలిగి. ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. రీఎంట్రీ వెహికల్ ఇది ఒక మనకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ మిసైల్ ఏమవుతుందంటే అంతరిక్షంలో పెడుతుంది, స్పేస్ లో పెడుతుంది. స్పేస్ నుంచి కిందికి వస్తుంది. స్పేస్ పెట్టినప్పుడు ఎవరిని టార్గెట్ చేశారో ఎవరికి తెలియదు. స్పేస్ పెట్టిన తర్వాత కిందికి వస్తున్నప్పుడు అది అతి వేగం పుంజుకుంటుంది. మ్యాక్ 20 అంటే శబ్దం ధ్వని యొక్క స్పీడ్ కంటే 24 రెట్లు ఎక్కువ ఫాస్ట్ లో వస్తుంది. అంత వచ్చినప్పుడు దాంట్లో బాంబు పెట్టకపోయినా కానీ కూడా ఆ ఫోర్స్ కే మొత్తం విధ్వంసం ఉంటుంది. పైపెచ్చు బాంబు పెడుతున్నాం. రమారమి 7 నుంచి 8 వేల కిలోలు ఉన్నటువంటి దాంట్లో మనం బాంబు పెడుతున్నాం. ఆ బాంబుని 2, 3, 10 దాకా మనం దాంట్లో బాంబులు పెట్టి పంపించవచ్చు. అంటే ఒక్కొక్క బాంబు కనీసం అంటే ఒక మనకు 500-600 కిలోలు కానీ 1000 కిలోలు కానీ పెట్టి పంపించగలిగిన కెపాసిటీ అనుకుంటాం. సో రమారమి అంటే మనకు చెప్పట్లేదు, క్లాసిఫైడ్ ఉంటాయి.
టెస్టింగ్ ఏమో చేస్తాము, కానీ బహుశా మనం 10 నుంచి 15 దాకా పెట్టి పంపించగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. 3 స్టేజ్ రాకెట్ అంటారు అది. మొదటి స్టేజ్ ఏం చేస్తుందంటే దానికి వేగం ఇస్తుంది, దాన్ని షూట్ చేసిన తర్వాత పైకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి థ్రస్ట్ బూస్ట్ ఇస్తుంది, స్పీడ్ ఇస్తుంది. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత దాన్ని స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేసి సెకండ్ స్టేజ్ పనిచేస్తుంది. సెకండ్ స్టేజ్ పనిచేసి దాన్ని మళ్ళీ అంతరిక్షం నుంచి భూమిలోకి తీసుకొస్తుంది. భూమిలోకి తీసుకుంటే థర్డ్ స్టేజ్ ఓపెన్ అవుతుంది. అరే వస్తుంది కదా షూట్ డౌన్ చేయడానికి దానికి అన్ని ప్రోటోకాల్స్ పెట్టుకుంటే సడన్ గా అంతరిక్షంలోకి ఎంటర్ అవుతుండగా 10 మిసైల్స్ దాంట్లో నుంచి బయటకు వస్తాయి. ఈ 10 మిసైల్స్ ఎక్కడ వెళ్తాయో తెలియదు. ఒకటి బీజింగ్ ఉండొచ్చు, ఒకటి షాంఘాయ్ ఉండొచ్చు, ఒకటి చెంగుడు ఉండొచ్చు, మన ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి 10 వచ్చేసరికి 10ని వాళ్ళు మళ్ళీ దాన్ని షూట్ డౌన్ చేసి ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి ఉండకపోవచ్చు. అందుకని అంతటి పటిష్టమైనటువంటి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మిసైల్స్ ఇది మనకు అగ్ని-5 పెట్టుకున్నాం మనం. దీంట్లో చేసామంటే మిసైల్ సైలోస్ అని ఉంటాయి మనకు. శ్రీహరికోటలో లాగైతే మన రాకెట్ లాంచర్ ఉందో అటువంటి పెట్టుకొని ఉంటాం. అటువంటి దాని నుంచి ఫైర్ చేస్తే కనుక బహుశా ఇది ఎక్కడుందో వాళ్ళ శాటిలైట్ చూసి దాన్ని వాళ్ళు షూట్ చేయొచ్చు. దాన్ని మనం ఫైర్ దాన్ని పేల్చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి క్యానిస్టరైజేషన్ అని ఒక పదం వాడతారు. క్యానిస్టరైజేషన్ ఒక డబ్బా లాంటి దాంట్లో పెట్టేస్తారు. డబ్బాలో ఉంటుంది కాబట్టి శాటిలైట్ దొరకదు ఒకటి. 2 ఇది మొబైల్ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఉంటుందో చెప్పలేము. దీన్ని మనం చాలా విధాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి ఒకటి మనం ఉంటుంది 8x8 వీల్స్ ఉన్నటువంటి ట్రక్ లో వెళుతూ ఉంటుంది. ఎక్కడో దాచిపెడతాము, కొండల్లో దాచిపెడతామో లేదా గుహల్లో దాచిపెడతామో బంకర్లు దాచిపెడతాము, సడన్ గా బయటకు వచ్చి ఫైర్ చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది ఒకటి. రెండవది రైల్ మీద, మన రైల్వే ట్రక్ మీద ఒక ఏమంటారంటే మన బూట్స్ డబ్బాలో పెట్టి తీసుకెళ్తాం. కాబట్టి వేల కిలోమీటర్ల రైల్ నెట్వర్క్ భారతదేశంలో ఉంది కాబట్టి ఎక్కడికి ఫైర్ చేస్తామో శత్రువుకు తెలియదు. ఏదో ఒక ట్రైన్ లో వెళ్తూ ఉంటుందని సడన్ గా పైన ఓపెన్ అవుతుంది, అక్కడికి షూట్ చేయొచ్చు. కాబట్టి అటువంటి టెక్నాలజీ కూడా మనం పెట్టుకున్నాం దీంట్లో. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు కనుక మన దగ్గర ఉన్నటువంటి భూమి మీద ఉన్నవన్నీ కూడా వాడు పసిగట్టి మొదటి దాటిలోనే వీటన్ని కొట్టేశారు అనుకుందాం. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ మన దగ్గర ఉంది. అది చెప్పినటువంటి K4 అనేది సముద్ర మట్టంలో ఉంటుంది. మన సబ్మరీన్ మనం షిప్ నుంచి ఫైర్ చేయొచ్చు, సముద్రం నుంచి ఫైర్ చేయొచ్చు. మనకు అగ్ని-5 కానీ ఏ న్యూక్లియర్ మిసైల్ అయినా కానీ కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ ఏంటంటే దానికి ఎప్పుడు కూడా రెడీగా ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉండవు. ఎందుకంటే పొరపాటున ఎవడైనా బటన్ నొక్కితే ఫైర్ అవ్వచ్చు కదా. న్యూక్లియర్ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ తర్వాత మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, మనకు ఆర్మీ చీఫ్, వీళ్ళందరూ కూడా దానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కోడ్స్ ఉంటాయి దానికి. ఆ కోడ్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి రాకెట్ లో ఈ మిసైల్ ని పెడతారు, సారీ ఈ న్యూక్లియర్ మెటీరియల్ ని పెడతారు. అంటే యాక్చువల్ మిసైల్ ఏదైతే పేలబోతుందో దాన్ని పెడతారు. కానీ కప్లింగ్ అంటారు, మేల్ ఫీమేల్ కప్లింగ్ చేస్తారు. కప్లింగ్ చేసి కోఆర్డినేట్స్ ఇచ్చి దానికి ఈ శాటిలైట్స్ ని తట్టుకునేటువంటి కెపాసిటీ పెట్టి అప్పుడు కొడతారు. సమయం పడుతుంది. సమయంలో వాడు ఎవడైనా శత్రువు దాని మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఏం చేసామంటే సబ్మరీన్స్ లో పెట్టి మన దగ్గర ప్రస్తుతానికి 4 సబ్మరీన్స్ ఉన్నాయి. అరిహంత్ క్లాస్ సబ్మరీన్స్ అంటారు వీటిని. SSBNs అంటారు. అంటేనేమో న్యూక్లియర్ పవర్ తోటి వెళ్ళేటువంటి సబ్మరీన్స్, కానీ దాంట్లో న్యూక్లియర్ బాంబులు ఉండు. SS అన్నది బాలిస్టిక్ మిసైల్ ఉన్నటువంటిది, దాంట్లో న్యూక్లియర్ బాంబులు ఉన్నటువంటి మన దగ్గర 4 ఉన్నాయి. INS అరిహంత్, INS అరిఘాత్, INS అరిధ, ఇంకొకటి 4వది K4 అని దానికి పేరు పెట్టారు. ఇంకా దాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయలేదు.